హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులు, మీకోసము మన సబ్స్క్రైబర్లు చెప్పినందుకు డైలీ 2 వీడియోస్ పెట్టడానికి మేము ముందడుగు వేసినాం కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మన ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే డైలీ 2 వీడియోస్ పెట్టేది. మార్నింగ్ ఒక వీడియో, ఈవినింగ్ ఒక వీడియో. చాలా బాగా సపోర్ట్ చేసేటప్పుడు ఇంకా ఈ మధ్య ఫోన్ ఖరాబ్ అయిన నుంచి కొంచెం వెనుకకైనాము. ఇక ఇప్పటి నుంచి డిలే కాకుండా చూసుకొని ఇక మేము ప్రయత్నిస్తాము, కష్టపడతాం కాబట్టి ప్రతి ఒక్కరు మమ్మల్ని సపోర్ట్ చేయరు దోస్తులు. ఇంకా ముందుకు అన్ని ఛానల్స్ ఇలా అయితే వెళ్తేనే మన ఛానల్ కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. మేము కష్టపడటానికి రెడీగా ఉంటాం, మీరు సపోర్ట్ చేయడం మర్చిపోకుర్రి. దోస్తులు, నిన్న ఈవినింగ్ వీడియో ఆడదే ఆధారం పెట్టినాం కదా, వ్యూస్ అనేది చాలా తక్కువ వచ్చినాయి. వ్యూస్ అనేది ఎక్కువ వస్తేనే కంటిన్యూ చేస్తామని చెప్పిన కదా. ఇంకా పార్ట్ 1 చేసినాము, పార్ట్ 2 చేయాలంటే వ్యూస్ ఎక్కువ వస్తే కనుక అది తీసుకొస్తాం దోస్తులు. ఇంకా చాలా మంది సబ్స్క్రైబర్లు ఏమంటారు అంటే మార్నింగ్ సిరీస్ అదే కంటిన్యూ చేయండి, ఈవినింగ్ డిఫరెంట్ గా పెడితే ఎవరికి నచ్చింది వాళ్ళు చూస్తారు పెంటక్క, దేనికి సపోర్ట్ ఎక్కువ అనిపిస్తే అది కంటిన్యూ చేయండి. ఏమన్నా ట్రూ సబ్స్క్రైబర్స్ పాతలు ఉంటారు కదా, వాళ్ళు కామెంట్ చేసిర్రు. ఇంకా అలాంటి వాళ్ళ కామెంట్లు ఇస్తుంటే మా సొంత మనుషులు మాకు సలహా ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా వాళ్ళ మాట ప్రకారం బట్టి మేము వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. ఈ రోజు మన వీడియో ఏంటంటే సంతుల లల్లి. ఈ యొక్క సంతుల లల్లి అనే సిరీస్ ని అందరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం మర్చిపోకూరి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఎట్లా చేయాలి, ఏం చేయాలి నాకేం అర్థమైతే లేదు. ఈ మనిషి పోయిన నెల ₹1 ఇయ్యలేదు, ఈ నెల ₹1 ఇయ్యలేదు. మరి ఇంట్లో సామాను తిండి ఇవన్నీ ఎట్లకే వెళ్తున్నాయి, ఏం కథ? ఏమైనా సప్పు దగ్గర వస్తాడు, తింటాడు, మా పోతాడు, మళ్ళీ ఎటు పోతాడో ఏమో. ఇక నైట్ ఇంట్లో వండుకుంటాడు. ఇక అది పిలిచింది అనుకో దాని దగ్గరనే వండుకుంటాడు పోయి. అవ్వా, అది రాకముందు కన్నా జర నిమ్మలంగా ఉంటోళ్ళము. తిన్నాన పేగి పడుతుండే. దాన్ని ఏమంట చేసుకున్నాడో, అది ఏమంట వచ్చిందో నా ముఖాన్ని మొత్తం మార్చేసింది. దాందికేం మలుపుకున్నది. ఆడు నన్ను ఈ మధ్య మంచిగా చూస్తలేడు. ఏం చేయాలి మరి? వచ్చినవా? వచ్చినా గాని డబ్బున అన్నం పెట్టుకురా, ఆకలి అవుతుంది. ఏంది దబ్బున పెట్టుకురావాలనా? తింటావు? ఓ అమ్మో, నువ్వు రాకముందుకే ఆడికి నీ రాకడ చూసి అన్నం పెట్టి రెడీగా ఉంచేది ఉండే కదా. బాగున్నది నీ కథ. ఏంది నీ సంగతి నాకు అర్థమైతే లేదు. పోయిన నెల ₹1 ఈ నెల ₹1. మరి ఎట్లాగే వెళ్తే ఇంత సంసారము? ఏమైనా వస్తావు, తింటావు, పోతావు. ఇక రాత్రి గిట్ల ఇంట్లో వండుకుంటే మొత్తం దగ్గరనే ఉంటున్నావు కదా. మరి అసంటప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నావు? మొదలు దాన్నే చేసుకునేది ఉండే. అరే నీ అమ్మ, ఏందే నీ లొల్లి? కాదు, నీకు చెప్పే చేసుకున్నా. నువ్వు ఒప్పుకున్నాకనే చేసుకున్నా కదా. నీకేం తక్కువ చేస్తున్నా, దానికేం ఎక్కువ చేస్తున్నా? అన్నిందాలు తెచ్చిపెట్టినప్పుడు దానికి తెచ్చిపెట్టినా, నీకు తెచ్చిపెట్టినా. ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు కాబట్టి మూసుకొని ఉంటున్నా. జర సర్దుకో రాదే, ఉన్నప్పుడు తెస్తా గాని. ఎన్ని రోజులు అంటే సర్దుకోవాలి? దానికి సాటుంగా అన్ని ఇప్పిస్తూనే ఉన్నావు, అన్ని పైసలు ఇస్తూనే ఉన్నావు. నేను చూస్తలేనా? మొన్న ఆషాఢం చీరలకు పోయింది, అది నువ్వు ఇచ్చిన పైసలతోనే పోయిందంట కదా, నిజమేనా? ఏంది? నేను పైసలు ఇస్తే షాపింగ్ పోయిందా? ఎవరన్నారే నీతోని? నా దగ్గర ₹1 లేక నేను బయట ఛాయ్ ఇట్లా తాగుతలేను. దానికి చీరలకు పైసలు ఇచ్చినాను. వాళ్ళు ఉన్నవమ్మా, యువతది నీకు చెప్పింది. యువతేంది చెప్పేది? నాకు ఎరకలేదా? నేను చూస్తలేనా? ఓ, నువ్వు ఇచ్చిన పైసలని నాకు కనిపించాలని ఇట్లా లెక్క పెడుతుందా నోట్లు. ఇక నాకు ఏం కోపం వస్తుంది, అట్లా వస్తుంది. కానీ ఓపిక పడ్డా. ఇక వాళ్ళ దోస్తుని ఎంట పెట్టుకొని పోయిందంటే తెచ్చుకుందంట. ఇక వాళ్ళ దోస్తు అన్నది నాతో, నాకేం ఎరక గాని. అరే, నేను ఇయ్యలేదే తల్లి. ఇక ఆమె బాగానే ఉన్నది, ఈమె బాగానే ఉన్నది, అందరు బాగానే ఉన్నారు. కానీ నేను ఇయ్యలేదు అన్నగా. అన్నం పెట్టుకురా ఫస్ట్. నేను పెట్టుకురాను. ఇలా కూర ఉండలేదు, కూరగాయలు ఏం లేవు. ఎట్లకేం తేవాలి రోజు? అమ్మ, ఏడు దొరికినవే తల్లి. ఉన్నప్పుడు తెచ్చి పెడితే నిమ్మలంగా తిన్నావు, ఉన్నవు. ఇప్పుడు పెట్టిన రోజు నా దగ్గర లేనప్పుడు ఏం దగ్గర లొల్లి పంచాయతీ చేస్తావు? నేనేం కావాల్సుకుని ఏం చేస్తలేను, నువ్వు చేసే శాతలకే నేను అంటున్నా. దాన్ని పెళ్లి చేసుకోక ముందుకు ఇంట్లోకి ఎన్ని సామాన్లు తెచ్చేది? 4-5 వేల సామాన్లు తెచ్చేది. ఏమిటికి కొదవుండకపోయేది. ఇప్పుడు చూడు, మొత్తం దానికే పెడుతున్నావు. అది కొత్త చీరలు కడుతుంది. నాకేనా నిప్పిసినావు నీ ముఖానికి? అరే, నేను దేలేదే. వాళ్ళ అమ్మనో వాళ్ళ అయ్యనో ఎవరి పిచ్చిర్రు ఆళ్ళోళ్ళు. లేకుంటే వాళ్ళ దగ్గర దాని దగ్గర ఉన్నాయో ఏమోనే. నేను ఇచ్చిన పైసలే ఉంటాయి. అబ్బో, గతి మళ్ళీ సంసారం దాన్ని అమ్మగారింటి కాడ వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్యా ఇయ్యకపోయినా దానికి. ఆయన దాని దగ్గర ఎక్కడివి? అదేమైనా కష్టానికి పోతుందా, కూలిపోతుందా? నువ్వే ఇచ్చుంటావు, నా దగ్గర దాచి పెడుతున్నావు. ఎందుకట్లా కథలు పడుతున్నావు? చెప్పు, నిజం చెప్పు. ఇయ్యలేదా? ఇక అమ్మ, ఇయ్యలేదు అని 10 మాటలు చెప్పిన. 11వ సారి చెప్పిన ఇట్లా నువ్వు నమ్మవు. ఇక చెప్పిద్దండు కదా. ఏమో పో, నీ ఇష్టం వచ్చినట్టుండు. ఏడుంటావో ఆడనే ఉండు. నీకు నచ్చిన దగ్గర ఉంటున్నావు కదా. ఒక్కొక్కసారి నా దగ్గరకే వస్తలేవు. ఏమైనా దాని దగ్గరనే ఉంటున్నావు కదా. ఏమున్నదో మరి దాని దగ్గర? అయ్యో తల్లి, ఎటు ఉన్నా కష్టమే. పొద్దున మొత్తం నీ దగ్గరనే ఉంటున్నా కదని సాయంత్రం దాని దగ్గరకు పోతాందుకు అయ్యో జర్రసేపు ఉండొస్తా. మొత్తం ఈయనే వండుకుంటా కదా. ఎందుకే గట్లా ఫీల్ అవుతావు పాపం? అది మొన్ననే వచ్చింది. దాని దగ్గర నిమ్మలంగా ఉండకుంటే అది కోపం కదా చెప్పు.
అదే అదే ఆమె కోసానికి ఆలోచిస్తున్నావు. ఆమె కోపం అవుతుంది అంటున్నావు కానీ మరి నేను ఎట్లా బాధపడుకుంటూ ఒక్కదాన్ని వండుకోవాలి అని ఆలోచిస్తున్నావా? ఎన్ని రోజులు ఎంత మంచిగా చూసుకున్నానో అవన్నీ మర్చిపోయినావు కదా. ఇక కొత్త మురిపం కొత్తగానే ఉంటది పాటు. ఎన్ని రోజుల మురిపం నేను కూడా చూస్తా. చల్ని అవ్వ, బువ్వ పెట్టమన్నందుకు ఇంత రాదంతం తీస్తున్నావు. సరే సరే దాని దగ్గర తినొస్తా. నీకు దాని దగ్గరనే తినాలని ఉంది. ఏదో మాట వరుసకు నన్ను అడగాలి, ఇక్కడ తినకుంటే నేను తిడతా అనేసి వచ్చినావు. నాకు తెలియదా? పో పో, కమ్మగా కూర వండి పెట్టొచ్చు. లేకపోతే కిలో చికెన్ తీసుకురా పో, వండి పెడుతుంది. అప్పుడు నిమ్మలంగా తిందరు ఇద్దరు. ఈ అమ్మ, నీ నోటి మాటలకి ఏమైనా తక్కువ నాదే? ఇంత పొడుగు మాట్లాడుతావు. ఏమన్నా చేసుకొని నోటికొద్దండం. ఇది నిజంగానే పోయిందా? ఏదో కావలసుకొని కూర లేదని చెప్పిన. దాని మీద ప్రేమ ఉంది కాబట్టే ఒక్క మాటకే పోయిండు. నాకు తెలుసు ఆయన పానం అంతా దాని దగ్గరనే ఉంటది. అది వండిన తిండే తినాలని ఉంటది కానీ ఏదో పేరు కట్ల మీద మాటకి ఇడుకురుకొస్తాడు. నాకు తెలుసు. ఆ దేవునికి ఏమైందో నన్ను చూస్తలేడు. నన్ను చూసి ఇంత బాధ ఇట్లా అనిపిస్తలేదేమో. పెళ్ళై గిన్ని రోజులు అవుతుంది, పిల్లలు తీస్తలేడు. పిల్లలు కాకనే ఆడు దాన్ని తెచ్చుకునే. దానికి కూడా కావద్దు దేవుడా, మొదలు నాకు అయినాకనే కావాలి, లేకుంటే దానికి మొత్తమే కావద్దు. నాకు అయిందనుకో దాన్ని ఇచ్చిపెట్టు, నాకు అయ్యారు కదా ఇంకెందుకు అది అని అంటే ఇచ్చి పెడతాడు కావచ్చు. అప్పుడు నిమ్మలంగా ఉండొచ్చు. అమ్మో, అది ఆయనతో ఉంటుంటే నాకు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నా. స్వప్న, ఏం చేస్తున్నావే? ఏం లేదు, ఒట్టిగానే ఒరిగినట్లా. ఏమైంది? అదేమో పంచర్ పెట్టుకుంటు కదా నీతోని. కసుబుస్ అనుకున్నట్టుర్రు. ఇక అది దన్నంగానే ఈడి దాకా వచ్చినావు. ఏంది, ఏమవసరం పడ్డది? అరే, నీకెట్లెరకైందే? అది గట్లనే కయ్య కయ్య కంపలెక్క మొత్తుకుంటది. దాని గురించి తెలివందేముంది గాని నీకెట్లా తెలుసు? ఆ కంప మొత్తుకుంటే ఊరంతా తినిపిస్తుంది, నాకు తినిపియదా? అవో కయ్య కయ్య మొత్తుకుంటుంది కదా. ఎప్పుడు నా ఉసిరే పోసుకుంటది ఏంటది? పోని పోని, లేవే, అన్నం పెట్టుకొద్దుపా. అన్నమా? నేను ఇంకా అన్నం వండలేదు, బియ్యం కడిగి పెట్టిన. పొద్దున దోశలు పోసుకొని తిన్న రెండు. ఇంకా అదే పిండి ఉన్నది. ఇక మళ్ళీ మధ్యాహ్నం కల్లా అవే పోసుకొని తింటా అనుకున్న. కూర లేదు, కొంచెం చట్నీ ఉంది, అలానే అద్దుకుంటే అయిపోతుంది. అరే, మరి ఇప్పుడు నాకెట్లనే? నాకు ఆకలి అవుతుంది. ఎందుకు? రోజు దాని దగ్గరనే తినొస్తావు కదా, మరి తినరా వద్దా? ఎందుకు పెట్టనన్నదా ఇట్లా? ఆమె కూర వండలేదంట, కూరగాయలు లేక కూరగాయలకు పైసలు ఇవ్వమంటుంది. ఈ అవ్వ, అది బర్రెలకి ఇంత తింటదే, దానికి పెడతానికి నాకు శాతం అయితలేదు. అందుకే ఏం తెచ్చిస్తలేను. సరే గాని ఏదో దబదబ వండి పెట్టి, నాకు ఆకలి అవుతుంది. అబ్బా, నాకు శాతం అయితలేదు. కావాలంటే నువ్వు వండుకోపో. ఇంతసేపు ఇంట్లో పని చేసేసి ఆష్టగొన్నా జరసేపని నిమ్మనంగా అడ్డం మురుగనియవా నన్ను? ఇక అది పెట్టనగానే దాన్ని ఏమనుకుంటే ఈడి దాకా వచ్చినావు. నా మీద రూబాబు చూపిస్తావేంది? ఈ అవ్వ, ఈ గుద్దలు దమ్కిన వారే ఏం బాధ తలగబడ్డది? బాధ పాడుగాను. అయ్యో, నా ఒక్కదాని వల్లనే నీకు బాధ అవుతుందా? దానివల్ల ఏం బాధ అవుతలేదా నీకు? ఈ అవ్వ, ఏమొద్దు పొర్రి, అది పెట్టొద్దు, నువ్వు పెట్టకు. అట్నే ఉపాసం బంత. ఎట్లా తినుంటారో, ఎట్లా తెచ్చుకుంటారో తినుర్లండి. బావా, జరుండు ఇట్రా ఒకసారి. మళ్ళేమైంది? ఇప్పటిదాకానేమో నేను ఒక్కదాన్నే ఉన్నానా, అది లేదా అని రుబాబ్ మాటలు మాట్లాడితే బావా కోవా అని పిలుస్తున్నావు. చెప్పేంది? ఏ ఇట్రా, జరసేపు మంచం మీద కూర్చుందిరా. చెప్పే, ఏంది? ఏం లేదు కానీ చెప్పులు తెగిపోయినాయి. చెప్పులు తెచ్చుకుంటా 2 జతలు. 1000 రూపాయలు ఇయ్యవా? ఏంది? మొన్ననే కదనే ఆషాఢం ఆఫర్లో చీరలు తెచ్చుకుంటా అంటే 2000 ఇచ్చిన. మళ్ళీ ఇప్పుడు 1000 రూపాయలు అడుగుతున్నావు? నా దగ్గర లేవు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? పెళ్లి చేసుకుంటప్పుడు నీకు నచ్చిందని ఇప్పిస్తా, నేను మంచిగా చూసుకుంటా అన్నావు. నేను అందుకే వేసుకున్నా. ఇప్పుడు పైసలు అడుగుతానేమో లేవు మొన్న ఇచ్చిన అంటున్నావు. నేను ఏమైనా కావాల్సి అడుగుతున్నా? చెప్పులు లేవు వేసుకుంటాను, మొత్తం తెగిపోయినాయి. ఎందుకు ఇస్తలేవో నాకు అర్థమైంది. అదేమో అన్నట్టుంది కదా, మొన్న ఇచ్చిన పైసలు దానికి ఎరికైందా ఇట్లా? అందుకే అదే పాట అన్నట్టుంది, అందుకే ఇస్తలేవు. అవునే, అది అన్నది కానీ అది అన్నందుకే ఏమి ఇస్తలేను. నా దగ్గర లేవు కాబట్టి ఇస్తలేను. కాదు, దానికి ఎట్లా ఎరుకైందే నీకు మొన్న చీరలకు పైసలు ఇచ్చిన సంగతి? ఎవరు చెప్పారు దానికి? ఏమో నాకే మేరక, నేను బయట నిలబడి పైసలు లెక్క చేస్తుంటే చూసింది. ఇంకా దీనికి ఎక్కడి నుంచి వస్తాయి, ఈయననే ఇయ్యొచ్చు, ఈయన నుంచే కావచ్చా కథ అనుకున్నట్టుంది. నేను చెప్తాను దానికి. ఏమో పో, నీకు సాటుగా సాటుగా ఇద్దామంటే బండారం బయట పెడుతున్నావు. ఇక అది ఉంచుతుందా? నన్ను సంపనే చంపుతుంది. అగో, ఎప్పుడు దానికే భయపడుకుంటుంటూ ఎందుకయ్యా నీకు అదంటే అంత భయము? మొత్తం దానికి భయపడుకుంటూనే బతుకుతావు. మరి మొత్తం దాని దగ్గరే ఉండిపో, నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? అది చెప్పిన మాటలు వినుకుంటా దాని దగ్గరనే పడుండు. అరే, జర నన్ను అర్థం చేసుకోరేంది? అదొక తీరున్నది, నువ్వొక తీరున్నావు. దాని గురించి నీకు ఎప్పుడు అర్థమైంది కదా, నా గురించి ఇప్పుడు అర్థమవుతుంది కదా. సరే సరేలే, చిన్నదాన్ని ఇంకా ప్రేమ ఎక్కువ పెట్టి చూసుకుంటాడేమో అనుకొని వచ్చినా కానీ ఇట్లా దాన్ని నన్ను ఒకటే తిరిగి చూస్తావు, దాన్ని ఇంకా ఎక్కువ చూసుకుంటావు, దానికంటే భయపడతావని అస్సలు అనుకోలేదు. అరే, నిజం చెప్తున్నా స్వప్న. నువ్వంటేనే నాకు ఇష్టమే. అసలు అదంటే నాకు అస్సలు నచ్చదు తెలుసా? ఏదో నామకి వాస చేసుకున్నా కాబట్టి దాంతో సంసారం చేయాలన్నట్టున్నానే. ఇక పిల్లలు కాకుంటే దాని మీద మొత్తమే ఇరిగిపోయింది నాకు మనసు. నిజంగా నువ్వు పిలిచినట్టు బావా అని ఒక్కనాడు ఇట్లా దాని నోటి నుంచి విలువలేదు తెలుసా? నువ్వు నోటి నిండా బావా అంటే ఎంత నిమ్మలంగా అనిపిస్తుందో. అబ్బో,
నన్ను ఐస్ చేయాలని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు, నాకు అర్థమైందిలే. సరే సరే గాని ఎందుకే ఈరోజు కొంచెం వెరైటీగా అందంగా కొడుతున్నావు? ఏంది కారణం? ఏం లేదు, ఈరోజు పొద్దున్నే స్నానం చేసిన, అందుకే నీట్గా గుర్తున్నా. ఓహో అవునా? తెల్లగా నిగనిగలాడుకుంటే ఎంత ముద్దుగున్నవే. చీరలు సూపర్ ఉన్నావు. చీరలు బాగానే ఉంటాయి, ఎందుకుండా? రేపటి నుంచి డ్రెస్సులు వేసుకుంటా, డ్రెస్సులు తెచ్చుకుంటాను కూడా పైసలు ఇయ్యి. ఏంది? డ్రెస్సులు వేసుకుంటావా? వద్దొద్దు, చీరలలోనే ముద్దుగున్నవే, చీరలే కట్టుకో. ఆ నాకంటే పెద్దదేమో డ్రెస్సులు వేసుకుని టిక్ టాక్ తయారై అటు ఇటు తిరుగుతుంది, నేనేమో ముసల్దానిక చీరలు కట్టుకోవాలన్నా? బాగున్నది నీ కథ. నాకంటే ముందొచ్చింది ముసల్దా అయ్యి కూడా కట్టుకొని తిరుగుతున్నది డ్రెస్సులు వేసుకొని, నేనేమో అబ్బో చీరలు వేసుకోవాలన్నా? వద్దొద్దు, నేను కట్టుకున్న ఆయన, నాకు డ్రెస్సులే కావాలి. ఫ్రీగా ఉంటది, కంఫర్ట్గా ఉంటది. అరే ఏమైనా దాంతో పోలుస్తావేంది? అది పెళ్ళైన సంది గట్లనే ఉంటది మోటు దాని లెక్క. అదేమైనా అందంగా ఉంటుందా అని? నువ్వు చూడు ఎంత క్లాసిక్ గా చీర కట్టుకొని ఎంత సూపర్ ఉన్నావో, జడకు పూలు పెట్టుకొని. ఒక పెండ్లం గిట్లుంటేనే మొగనికి నచ్చుతుంది, గట్ల ఉడ్డే దాని లేకుంటే నచ్చది. ఎట్లున్నా సరే దాంతో సంసారం చేస్తలేవా? నాతో కూడా గట్లనే చేస్తావు? నాకు తెలియదు, నాకు చీరల కంఫర్ట్ అనిపిస్తలేదు, డ్రెస్సులే తెచ్చుకుంటా, ఇయ్యి పైసలు. ఆగు, ఇంతసేపు ఇంకా చెప్పులు తెచ్చుకుంటానే పైసలు లేవని చెప్పిన, మళ్ళీ డ్రెస్సులు తెచ్చుకుంటా అంటావు. ఏంది టోపు మీద టోపు పెడుతున్నావు? నా దగ్గర లేవు, ఉన్నప్పుడు ఇస్తుంది, అప్పుడు తెచ్చుకుందువు. అగో, నీకు సాది దమ్ములేంది? ఎందుకు చేసుకున్నవయ్యా రెండే పెళ్లి? నాకు అర్థం కాదు. నేను అప్పుడే చెప్పిన, నాకు కావాల్సిందల్లా ఇప్పియాలి, నాకు బయట సోకులు బాగుంటాయి, నేను నచ్చిందల్లా, నా కళ్ళకు గట్టిందల్లా నేను కొనుక్కుంటా, అవన్నీ ఇప్పియాలంటే సరే సరే అన్నీ ఒప్పుకుంటుంది. ఇప్పుడు చూడు ఎట్లా మాట్లాడుతున్నావు. నాకు అర్థమైంది, నాకు ఇప్పిస్తే దానికి ఇప్పియాల్సి వస్తుందని నీ బాధ అంతా నాకు తెలుసు. అయ్యో రామా, ఎందుకు చేసుకున్నా నా మెడ మీదకి ఎందుకు పడ్డారే మీరు? అది అట్లా తలగబడ్డది, నువ్వు ఇట్లా తలగబడ్డావు, ఏం చేయాలి? నీ అంతలో నువ్వు కావాల్సుకుని నా దగ్గరకు వచ్చి వేసుకొని వచ్చినావు కదా, మరి నాకు ఇష్టం వచ్చినట్టు ఉంచాలి, నీ ఇష్టం వచ్చిన నేనుండు కాదు. అవ ఏందే, ఉండాలన్నా పోవాలన్నా చెప్పు. బువ్వ పెట్టమంటే బువ్వ పెడతలేవు, దాదా ఇసుంటే కూసుందిరా అంటే కొంచెం ప్రేమ మాట్లాడతావంటే అట్లా లేదు. పైసల కోసానికైనా నన్ను మీదకి ఎక్కించినావు. నీకు అట్లా అర్థమైందా? సరే సరే, ఇంక ఉన్నప్పుడు ఇస్తాంటున్నావు కదా, ఊకే మొత్తుకోను, కొంచెం ఇసుంటే జరుగు. అబ్బా, ఎంత మంచి వాసన వస్తుంది. సెంటు కొట్టుకున్నావా ఏంది? సెంటు లేదేం లేదు, ఓ నువ్వు సెంటు బాటిల మీద సెంటు బాటిల్ ఇప్పిస్తట్టే మాట్లాడుతున్నావు కదా. కొత్త షాంపూ పెట్టినా, షాంపూ వాసన కమ్మగా వస్తుంది గదే. అగు అగు, నా దగ్గర నిమిషం నిలబడతాను కింద మీద అవుతాడు. వీడికొచ్చి చూడు, అన్నం తింటలేడు, సున్నం తింటలేడు, దాంతో సరసాలాడుతుండు. ఏం చేయాలి ఈయనతోని? ఛీ, ఫు. అట్లా అస్సలు చూడబుద్ధి అయితే లేదు వాళ్ళను. చెప్పు ఇంకా. ఏముందే, నిన్ను చూసుకుంటే అట్లనే ఉండబుద్ధి అవుతుంది. అంటే ఆకలి తీరిపోయినట్టుంది కదా. మరి ఈ అందాన్ని చూస్తే కడుపు నిండిపోదా అని? ఏమో, కావాల్సుకుని నన్ను ఐసి ఏదామని అట్లా మాట్లాడుతున్నావేమో. నీ పెళ్ళం ఇంతకంటే అందంగా లేదా? ఆగు, నీ పెండ్లం అంటవేంది? నువ్వెవరు మరి? ఏమో, నాకంటే మొదలు అదే వచ్చింది కదా, నాకంటే ఎక్కువ ప్రేమ దాని మీదనే చూపిస్తావు కావచ్చు. చీచి అట్లేం లేదు. ఆ జూనికి ఏమైనా అందంగా ఉంటుందా అని? కొద్ది దాని లేక మూతి ఇట్లా ముఖం ఇట్లా ఉంటుంది, అదంటేనే నాకు నచ్చదే. నిజంగా నిన్ను చూసి ఫిదా అయిపోయింది అసలు. కూర వండి గలగబెట్టినా ఆకలైతే వచ్చి అన్నం తినిపోదురా, అన్నం గలగబెట్టుకొని పోదురా. ఆగు ఆగు, కూర వండిందంటేనే జరుండు, కోపంగా మాట్లాడుతుంది అది. పోయి తినేసి వస్తే ఆగే, లేకపోతే సీరియస్ అవుతుంది. ఆగో, ఇప్పుడే కడుపు నిండిపోయింది నిన్ను చూస్తే నన్ను, ఆకలి తీరిపోయిందన్నావు, మళ్ళా అది బెదిరియంగానే బెదరుకుంటా భయపడుకుంటా పోతాంటావేంది? వద్దు వద్దు, ఏమొద్దు, ఈయన కూర్చో నువ్వు, అది ఉన్న తిండి ఏం తినొద్దు, నేను వండు తాగు. అరే వండిందంటే నేను వండాలంటే మళ్ళీ గంట అవుతుంది. కూరగాయలు కోసి పొయ్యి మీద పెట్టి వండాలంటే గంట 2 గంటలు అవుతుంది. అది వండిందంటే నీ బుక్కడి తినేసి వస్తాను చెప్తున్నా కదా. ఉమ్, సరే పో. దబ్బునవు కొట్టగల్లా తిట్టగల్లా, గజ్జ నొక్కుతున్నావు కదా దానికి, పో పో. ఏమో పోవే, దాంతోనుంటే నీతోని బాధ, నీతోనుంటే దాంతోని బాధ, ఏం చేయాలేమో పో నడిమిట్ల నేను. ఈయన ఈ రూమ్ లో ఉండని ఆ వేస్ట్ ముఖం దానికి మండుతున్నట్టుంది, అందుకే దబా దబా కూర వండింది. మొగడు దాని దగ్గర ఉంటేనే దానికి నిమ్మలంగా ఉంటది. మరి బొమ్మ అప్పుడే ఉండకపోయిందో, అప్పుడే మొగనికి తెచ్చి తినిపించకపోయిందో, నా దగ్గరికి ఎందుకు పంపించిందో తిట్టి. దానికి పిల్లలు లేకుండా గొడ్డు రాళ్ళు అయ్యండి, ఈడ మస్తు బల్పు ఉన్నది, ఇంత బల్పు గిట్లా తగ్గదు, ఎప్పుడు తగ్గుతుందో ఏమో దానికి బల్పు కావరం. ఏదే అన్నం ఎటు పెట్టినావు? అన్నం లేదు సున్నం లేదు కాదు, ఈడ ఆకలైతుంది, ఆ కడుపుల పేగులు గుర్ర గుర్ర అంటున్నాయని ఈడ లేదని దాని దగ్గర పోతివి, మరి దాని దగ్గర అన్నం తినక దాంతో సరసాలేంది? ఆ అదే సరసాలు నా దగ్గర ఆడితే ఇప్పుడు పిల్లలైతుండే కదా. ఈ అవ్వ, ఏందే నీ లొల్లి పంచాది? ఇన్ని రోజులు సార్ నీ దగ్గరనే ఉన్నా, నీతోనే సంసారం చేసిన, మరి పిల్లలు ఎందుకు గాలే? నీకు లోపలేమో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇక డాక్టరు అయినప్పుడు అవుతారమ్మా మెల్లగా అవుతారని చెప్పిండు, అందుకే కదా దాన్ని చేసుకున్నా. దానికైనా ఇట్లా మన పిల్లలే కదనే, మంచిగా చూసుకుందాం, ఎందుకే దాని మీద అట్లా సీరియస్ అవుతావు?
నోరు మూసుకో, చేసేటివన్నీ వేసి కథలు పడుకుంటా మాట్లాడుతున్నావా? నాతోని ఎట్లుండేటప్పుడు నన్ను చీప్గా చూసేది అంటే నేను దానికంటే అందంగా లేను కదా, నాకంటే అదే అందంగా ఉంది కదా, అందుకే దాంతోని మస్తు టైం స్పెండ్ చేస్తున్నావు కదా, నేను చూస్తూనే ఉన్నా. అయ్యో, పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు నాకు ఒక్కదానివే. నా ఉన్నొక్క పిల్లంతో చక్కగా ఉండక ఇంకొకరితో ఉంటేనే నాకు అర్థం కాదు. నీతో అప్పట్లో ఎట్లున్నానో దాంతో కూడా అట్లనే ఉంటున్నా. అయ్యో రామా. ఎంతకైనా నాకు అర్థమైంది, నేను నా కళ్ళారా చూసినప్పుడు. గట్లా ఎప్పుడైనా నా దగ్గర ఉన్నావా? దగ్గరికి జరిగి ఎన్నడన్నా కూర్చున్నావా నువ్వు? సెకండ్ పెళ్లి వద్దు వద్దు దాన్ని వేసుకోకు అంటే నా మాట వినకుండా ఏదో అది చెప్పి ఒప్పించినవు, ఒప్పించి వేసుకున్నావు. ఇక నన్నేమో దూరం పెడుతున్నావు, నూకేస్తున్నావు, దాన్నేమో దగ్గరికి తీస్తున్నావు. ఏందో నీ సంగతి నాకేం అర్థమైతే లేదు. రేపు దానికి పిల్లలు పుడితే ఇక నన్ను అసలే దేకనట్టున్నావు, నన్ను అసలే చూడనట్టున్నావు. అయినా దాని పిల్లలు నా పిల్లలు ఎందుకు అవుతారు? నా కడుపులో పుట్టిన పిల్లలు నాకే అవుతారు. దాని పిల్లలు నేనెందుకు చూస్తా? నా పిల్లలు ఎందుకు అవుతారు వాళ్ళు? అరే, నాకు పుట్టిరు కాబట్టి మన పిల్లలు అవుతారు కదనే. ఎందుకు అట్లా దూరం దూరం భేదం చేస్తావు? ఎవ్వరికి పుట్టినా మన పిల్లలే అనుకోవాలి. నీకు పుడతారో పుట్టరో గ్యారెంటీ లేదే. ఎందుకు అట్లా మాట్లాడతావు సాగొచ్చిన మాటలు? నాకెందుకు కుట్టరు? నాకేమైనా రోగం ఉన్నదా? నువ్వు నాతో చక్కగా ఉండకని నాకు పిల్లలు అయితే లేరు. ఆ బాధ ఎవరు చెప్పుకోలేకుంటుంది నా బాధ. దాంతో చక్కగా ప్రేమగా ఉంటున్నావు, అది చాలా అందంగా ఉన్నది కదా చూస్తాందుకు, సన్నగా ఇట్లా మంచిగా మల్లె తీగ లెక్క ఉన్నది కదా, అందుకే దాంతో సంసారం చేస్తున్నావు. లత, ఓ లత, జరంత బువ్వ పెట్టుకరావే. ఆగో చూడు, మీ అమ్మ కూడా నన్నే అడుగుతుంది. నా దగ్గర పుణ్యానికి దొరుకుతుందా అన్ని? ఏదైనా నా దగ్గరనే దెంగి తింటారు అందరూ. అరే, రోజు పెద్ద మనుషులు నీ దగ్గరనే తింటారు కదనే. మా అమ్మకి ఆకలి అవుతుందంట, ఏదో ఇంత నీరుప పొడో కారం పొడో పోసి వేసిరాపో. ఆమె ఆకలికి తట్టుకోదే. ఎందుకు తట్టుకోదు? చిన్న కోడలు వచ్చినప్పటి నుంచి చిన్న కోడల్ని మస్తు పానం చేస్తుంది కదా, సాటుంగా సాటుంగా చాక్లెట్లు బిస్కెట్లు ఆమెకు కావాల్సినవి అన్ని ఇప్పించుకొస్తుంది. నాకు ఎరకలేదా? అన్ని చూస్తూనే ఉన్నా. మొన్న చాయ్ పెట్టుకోవడానికి చక్కెర అయిపోతే అత్తమ్మ చక్కెర లేదంటే తెచ్చిచ్చింది. నాకు నేను తెచ్చిచ్చిన ముఖమా మీ అమ్మది నీది? ఏమైనా అల్కగా దొరికినా పని మంచిని చేసిరు కదా నన్ను ఇంటికి మొత్తం. లత, ఏమైందే? పెళ్ళ మూడు కసుబుస్ అనుకుంటున్నట్టు. సరే మీరేమని అనుకోరు కానీ ఇంత బువ్వ పెట్టి తలగబెట్టి ఆకలి అవుతుంది. రోజు 10 కొట్టక ముందుకే పెడతావు, ఇలా 11 దాటిపోతుంది ఇంకా అన్నం పెడతలేవని చూస్తున్నా. ఏమైందే? ఏం లేదు, కూర చేయలేదు, కూరగాయలు లేవు. ఆగో, ఏందిరా కూరగాయలు లేవంట? కూరగాయలు తెచ్చిస్తే పొడి వండి పెడుతుంది కదా, ఏమైంది? కూరగాయలు తెస్తాను నీకెందుకు అవుతుంది బాధ? అరే, నా దగ్గర లేవమ్మో పైసలు. పైసలు ఉన్నప్పుడు తేలేదా అని. ఎందుకే అట్లా నన్ను అందరి మధ్యలో నన్ను ఆగం చేస్తుర్రే. ఏంది రాగం చేసేది? నిన్నేమన్నా వేలు వేలు అడుగుతుందా పొల్ల? కూరగాయలు తెచ్చియమంటుంది, వండి పెడుతుంది కదా, నిమ్మలంగా తిని ఉండొచ్చు. సరే గాని నాకు గాబరై పాడైతుంది. నీ చిన్న పిల్ల వండిందారా? చిన్న కోడలు ఉన్నదా లేదా? వండిందేమో తినిపో. రోజు నా దగ్గరనే తింటాందుకు నేనేమన్నా అలక దొరికిందా? ఒకరోజు నా దగ్గర, ఒకరోజు దాని దగ్గర, అట్లా తినాలి. అగో చూసినవారా, ఒకరోజు దీని దగ్గర తినాలంట, ఒకరోజు దాని దగ్గర తినాలంట. బాగున్నది కథ. వద్దురా నాయన, 2 సంసారాలు పెట్టకని నేను చెప్పిన, ఇన్నవారా నా మాట? వద్దంటే వద్దమ్మా, దీనికి పిల్లలు కానట్టుర్రు, ఇది గొడ్డురాలు అయితట్టుంది అని చేసుకుంటుంది. ఇంకా దానికైతే లేరు, దీనికైతే లేరు. ఏమో నాయన, ఎవరికైతారో ఎప్పుడైతారో గాని ఈ అందరి పొత్తుల నేను చేస్తట్టున్నది. నీదేముంది బాధ? నన్ను ఆగం చేస్తురు కదా అందరూ. దాని దగ్గర ఉంటే దీనికి బాధ, దీని దగ్గర ఉంటే దానికి బాధ. ఏమోరా, ఎవరికొకరికి పిల్లలైతే బాగుండు. ఆ పిల్లల్ని చూసుకుంటానన్నా మన కష్టాలు ఎలా తీసుకోవచ్చు. వాళ్ళు అట్ట ఇటు ఆడుకుంటుంటే మన కష్టాలన్నీ తీరినట్టు అనిపిస్తే జర నిమ్మలంగా బతకొచ్చు. ఏంటిరా ఈ లొల్లి పంచాదులు? 2 జడలు ఒకటే ఇంట్లుంటే గిదే లొల్లి పంచాదులు ఉంటాయి అని నేను మొదలే చెప్పిన. వేరే పెళ్లి చేసుకోకంటే నన్ను అదో ఇదో చెప్పి నన్ను ఒప్పిస్తుంది. ఇప్పుడు చూసి రైట్ అవుతుందో కథ. పిల్లలు అయితలేరని నన్ను ఒక్కసారి దావకానికి తీసుకువేరా. ఏదో 1000 రూపాయలు పెట్టి ఊర్లో డాక్టర్ వస్తే వాళ్ళ దగ్గర చూపించిర్రు. ఇక టైం పడుతుందేమో గానికంటే వేరే పెళ్లి చేసుకుర్రు కదా. సరే సరే అనుభవించుర్రి. ఈ అమ్మ ఊగ పిల్లల జోలి పెళ్లి జోలి మళ్ళీ తీసినావు అనుకో మంచిగా ఉండదు. నీకైనప్పుడు నీకైతేనేమో, దానికైనప్పుడు దానికైతారేమో. ఎవరైనా నా పిల్లలు అవుతారుగా. నోరు మూసుకొని ఉండు. ఉంటా ఉంటా, నోరు మూపిచ్చిరు కదా మీ అమ్మ నువ్వు కలిసి. మూసుకొనే ఉంటా. ఎన్ని రోజులు మూసుకొని ఉండాలో చూస్తా చూస్తా. నాకు తెలియకుండా దానికి అన్ని దాపరిస్తున్నావు, దంచ పెడుతున్నావు. ఎన్ని రోజులు పెడతావు? నాకు ఒక్కసారి ఒక చీరిపించిన పాప పోలే దానికి సాటుంగా సాటుంగా మస్తు కనిపిస్తున్నావు కదా నువ్వు మీ అమ్మ. అన్ని చూస్తూనే ఉన్నా, అన్ని నా కంట పడుతూనే ఉన్నాయి. నాకేం తెలియదు అనుకోకుర్రి. ఇగో ఇదే లేదు మన వీడియో. వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. మేము ఎంతో కష్టపడి డైలీ మార్నింగ్ వీడియో, ఈవినింగ్ వీడియో డైలీ 2 పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మా కష్టాన్ని గుర్తించి, మేము చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఎంతో కష్టపడుతున్నాం దోస్తులు. నిజంగా ఈవినింగ్ వీడియో పెట్టాలంటే చాలా టైం పడుతుంది. మార్నింగ్ వీడియో అయితే నైట్ చేసుకుంటాం కానీ ఈవినింగ్ వీడియోకి అయితే పిల్లలు పడుకున్నాక ఇంకా ఆమె లేస్తుందో లేవదో, లేచి ఎంత ఏడుస్తుందో, ఇంకా లేచినప్పుడు ఆడిపించుకుంటా మస్తు కష్టం అవుతుంది దోస్తులు. ఇంకా అవన్నీ ఎదిరించుకుంటా కూడా డైలీ వీడియోస్ పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు
ఒకరు సపోర్ట్ చేయడం మర్చిపోకుర్రి. ప్రతి ఒక్కరికి పేరు పైన చెప్పేది ఏంటంటే వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. అట్లనే మన వీడియోస్ మంచిగా అనిపించి టైం పాస్ అయితే అనిపిస్తే మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఫ్రెండ్స్ ఎవరైనా ఖాళీగా ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళకి కానీ డైలీ జాబ్కి వెళ్ళి వచ్చే వాళ్ళు ట్రావెలింగ్లో కొంచెం టైర్డ్ అయిపోయిన వాళ్ళకి వీడియో షేర్ చేస్తే ఎంతో అంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సరే దోస్తులు, మళ్ళీ కంటిన్యూషన్ వీడియోతో రేపటి మార్నింగ్ సిరీస్ కంటిన్యూషన్తో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తుండండి, సపోర్ట్ చేస్తుండండి. స్వీటర్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.